3000 ఎకరాల భూమి, 12 లక్షల చెట్లు, ఎన్నో రకాల ఆయుర్వేద మొక్కలు, 20కు పైగా గ్రామాలు, వేల మంది అడవిని నమ్ముకుని బతుకుతున్న ప్రజలు, వందల సంవత్సరాల వయసున్న చెట్లు, చివరికి మూసీ నది జన్మస్థలం, ఇవన్నీ ఇంకో 3 సంవత్సరాల్లో కనుమరుగవబోతున్నాయి. అవును, నేను మాట్లాడుతుంది దామగుండం రిజర్వ్ ఫారెస్ట్ గురించి. హైదరాబాద్కి దగ్గరలో 70 కిలోమీటర్స్ లోపల ఉన్న ఈ అడవి నిజం చెప్పాలంటే హైదరాబాద్ పొల్యూషన్ ని, టెంపరేచర్ ని కొంతవరకైనా కంట్రోల్ చేస్తుంది. అలాంటి దామగుండం రిజర్వ్ ఫారెస్ట్ లోని 3000 ఎకరాల్లో ఇండియన్ నేవీ ఒక రేడర్ సెంటర్ ని ప్రారంభించబోతున్నారు. వర్క్ స్టేషన్, స్టాఫ్ ఉండడానికి క్వార్టర్స్, హాస్పిటల్స్, స్కూల్స్, ఇంకా 27 కిలోమీటర్స్ అడవి గుండా రోడ్డు, ఇలా ఒక టౌన్షిప్ నే కట్టబోతున్నారు. ఇదే జరిగిందంటే మూసీ నది పూర్తిగా కనుమరుగైపోతుంది. పక్కనే ఉన్న అనంతగిరి హిల్స్ కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక టౌన్షిప్ వచ్చిందంటే రియల్ ఎస్టేట్ వాళ్ళు చుట్టుపక్కల ఉన్న ప్రదేశం మొత్తం బిల్డింగ్స్, వెంచర్స్ అంటూ నాశనం చేస్తారు. చెప్పాలంటే దామగుండం ఫారెస్ట్ ఏరియా నుంచి హైదరాబాద్ వరకు టౌన్షిప్స్ కట్టి ఒక్క చెట్టు కూడా లేకుండా చేస్తారు. ఈ రేడర్ సెంటర్ ని అడవిలో కాకుండా ఎక్కడన్నా బంజర్ భూమిలో కడితే చాలా బాగుంటుందని నా అభిప్రాయం. ఈ ఇష్యూపై ప్రతి ఒక్కరు మీ వాయిస్ ని రేజ్ చేయండి. సేవ్ దామగుండం ఫారెస్ట్ అని సోషల్ మీడియాలో ట్రెండ్ చేయండి.